వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్లోని నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని, నిరుపేదలకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖల మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఇస్తున్న ఛార్జీలపై 10% పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఎంజేపీ స్కూళ్ల శాశ్వత భవనాలకు 500 కోట్ల మంజూరుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దివంగత ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబం సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. కాలం మారిన తెలుగు నేలపై నాన్నది ఎప్పటికీ చెరగని సంతకమని షర్మిల పేర్కొన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి శాశ్వత చిరునామా వైఎస్ఆర్గా ఆమె అభివర్ణించారు. రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును ఈ రోజు వరకు కోట్ల మంది ప్రజలు మర్చిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో ఎంతమందికి ఎంత మేలు చేశాడు అంటే దానికి రుజువు ఆయన చనిపోతే 700 మంది దాదాపు ఆ బాధ భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక చనిపోయారు. రైతులకి పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తో మొదలు పెడితే రుణమాఫీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, ఇలాంటి ఎన్నో రాజశేఖర రెడ్డి గారు మనస్సు పెట్టి చేశారు. పేద విద్యార్థులు డబ్బు లేని కారణంగా వాళ్ళ చదువు ఆగిపోకూడదు అని, ఆశ చచ్చిపోకూడదు అని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆయన చిత్రపటానికి మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పలువురు కార్యకర్తలు పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దివంగత వైఎస్ పార్టీకి, రాష్ట్రానికి అందించిన సేవలను పలువురు నేతలు కొనియాడారు.
Rajshekar Reddy's birthday anniversary program is celebrated in a big and grand level. Every year, Dr. KVP Ramchandra Rao Garu does a great program in facilitating these programs in Gandhi Bhavan. And in fact, he is a great leader who has done great work for the common man, for the poor people, for the needy people and for the students. So we keep remembering his. వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా పంజాగుట్ట సిటీ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పేదల సంక్షేమాన్ని పాలనలో ప్రధాన లక్ష్యంగా మార్చిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు. తుమ్మిడిహట్టి ఎత్తు పెంపుపై మహారాష్ట్రతో అగ్రిమెంట్ ఉంటే బయట పెట్టాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. ఒప్పందం చూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేదంటే ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2.5 ఏళ్లుగా మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ సాధించలేని ప్రభుత్వం ప్రాజెక్టుపై డ్రామాలు ఆడుతోందని హరీష్ రావు విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నెల రోజుల్లోనే అపాయింట్మెంట్ సాధించామని ఆయన గుర్తు చేశారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినని తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాడి వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్లల్లో తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరక ముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? ఆషాఢ మాసం పురస్కరించుకుని బల్కంపేట అమ్మవారి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ నెల 21న జరిగే ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంకు సంబంధించి ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సమీక్షకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాలయ అర్చకులు మంత్రి సురేఖకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ నెల 20న ఎదుర్కొలు, 21న కళ్యాణం, 22వ తేదీన అమ్మవారి రథోత్సవం జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఈ సందర్భంగా ఆషాఢ బోనాల జాతర, అమ్మవారి కళ్యాణం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అధికారులు పాల్గొన్నారు. బోనాల కళ్యాణము, బోనాలు, రథోత్సవము, ఎదుర్కోలు ఇట్లాంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భక్తులందరూ కూడా ఎంతో భక్తితో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్లకు కనీస సౌకర్యాలు మరి చేయాల్సిన బాధ్యత
మా మీద ఉంది. ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. వాళ్ళందరినీ కూడా మనం వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళే విధంగా మనం అందరం కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి డిపార్ట్మెంటల్ వారీగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా మీటింగ్స్ కండక్ట్ చేసుకొని రోజు కూడా మా నోడల్ ఆఫీసర్లు, కమిషనర్ గారు ఇంకా పండుగ జరిగే వరకు, మొదలెట్టే వరకు, పండుగ పూర్తయ్యే వరకు కూడా మరి 24 గంటలు ఇక్కడ దృష్టి పెట్టి మరి పూర్తి స్థాయిలో అరేంజ్మెంట్స్ చేసి ఈ బోనాల పండుగను విజయవంతం చేయమని కోరడం జరిగింది. ఇది తప్పకుండా విజయవంతం అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ బోనాల పండుగ సందర్భంగా వారు 20 కోట్ల రూపాయలు కూడా మాకు ఖర్చు పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఖర్చు పెట్టి మరి అంగరంగ వైభవంగా ఈ బోనాలను మరి ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాను. వనపర్తి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. వనపర్తిని అభివృద్ధి చేస్తానన్న హామీని నిలబెట్టుకుంటామన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2వ విడతలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా దాన్ని శాంక్షన్ చేస్తున్నానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా. దాంతో పాటు ఒక ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అడిగింది. దాన్ని కూడా నేను హైదరాబాద్ బోర్డుతో నేను శాంక్షన్ చేసి ఆ లెటర్ కూడా ఇస్తాను. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు నేను అన్నమాట నిజం. మీ అందరి సమక్షంలోనూ ఆనాడు చెప్పాను, వచ్చేది మన ప్రభుత్వం, తప్పకుండా ఈ వనపర్తిని దత్తత తీసుకుంటాను అని. 100% ఇలాంటి ప్రతి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎనకేయకుండా. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వివాదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అర్వపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. చలో గాంధీ భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి నేతలు పిలుపునిచ్చారు. దీంతో వారిని ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరు వర్గాలపైన లాఠీచార్జ్ చేశారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. 338 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హ్యామ్ 4 లైన్ల రహదారి పనులకు తొర్రూరు గ్రామంలో శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈటల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. హైత్ నగర్, కోహెడ, అబ్దుల్లాపూర్ మెట్, మంచాల్ ప్రాంతాలను అనుసంధానించే ఈ రహదారులతో రాకపోకలు వేగవంతమై నియోజకవర్గ అభివృద్ధికి కొత్త ఊపు రానుందని నాయకులు తెలిపారు. మీరే ఖర్చు పెట్టుకొని మీరే ఓట్లేసి గెలిపించి మళ్ళా 6వ సారి ఎమ్మెల్యేగా మళ్ళా ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమైన శాఖకు మంత్రిగా ఉన్నారంటే అది ఇబ్రహీంపట్నం అన్నా తమ్ముల ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం. నిరంజన్ గారి మైపాలు అక్కడ ఉన్న నాయకులు మా శ్రీకర్ మామ అందరూ చూపించి ఈ బిడ్డు చూపించారు. మొత్తం ఏ కార్యక్రమం చేసినా ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మన ప్రభుత్వం చేసుకోవాలని ఎట్లా పేరుందో ఈరోజు ఆ రూట్లలో అలాంటి పేరు వచ్చేటువంటి
హైదరాబాద్లోని మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి సుమారు 10 లక్షల విలువైన 157.8 గ్రాముల బంగారం ఆభరణాలు, ఒక యాక్టివా ద్విచక్ర వాహనం, 12,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన మెహదీపట్నం ఇన్స్పెక్టర్ మల్లేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంబాబు, క్రైమ్ స్టాఫ్ను గోల్కొండ జోన్ డీసీపీ అభినందించింది. తగిన రివార్డులు ప్రకటించినట్లు ఆసిఫ్ నగర్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ మీడియాకు వివరించారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో పోయిన నెల 30వ తారీఖు ఒక ఫిర్యాదు శ్రీమతి రజిత అని చెప్పేసి గచ్చిబౌలి ఎస్బీఐ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ పనిచేస్తారు. ఇప్పుడు విజయనగర్ కాలనీలో శ్రీప్రియ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 202లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్లో దొంగతనం అయింది. దాదాపు అన్నీ కలిపి 24 తులాస్ వరకు గోల్డ్ ఆర్నమెంట్స్ మిస్సింగ్ ఉన్నాయని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారం మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 196/2026 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అయింది. ఫిర్యాదుదారు చెప్పిన వివరాల ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మా డిఐ రాంబాబు, ఇన్స్పెక్టర్ మల్లేష్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే శశిధర్ బిఆర్ శశిధర్ అని చెప్పేసి 28 ఇయర్స్, ఇతను యాక్చువల్లీ ఈ ఫిర్యాదుదారు వాళ్ళ అన్న కూతురు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్లో వీళ్ళ ఇంటికి రావటం పోవటం, ఈ ఫిర్యాదుదారుతో కూడా కొంత ఇతనికి అక్వైంటెన్స్ ఉంది. తర్వాత ఇతను గమనించినట్టు తెలిసింది, ఈ తాళం చేతులు బయట పెట్టుకుని పోయే అలవాటు ఇతనికి తెలిసి ఆ తర్వాత నిన్న ఈయనని నమ్మదగిన సమాచారం మేరకు నేను అరౌండ్ 2 PM టైంలో మా క్రైమ్ టీం ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. పోయిన మే నెల 29వ తారీఖు నాడు ఉన్న తాళంతో మెయిన్ డోర్ తాళాలు తీయటం, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బీరువా కీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి వాటితో ఓపెన్ చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారు నగలన్నీ కూడా తీసుకొని దొంగతనం చేసుకొని పోయినాడు. పోయి వాటిని కొంతమందికి కరగబెట్టి అమ్మేసినాడు. అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతోటి 2-3 టూర్లు ప్రయాణం చేసిండు. ఒకసారి గోవా కూడా పోయిండు, బాగా ఖర్చులు పెట్టుకుంటూ. తిరుమల శ్రీవారిని సినీ నటి నిధి అగర్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం బాలీవుడ్లో 2 చిత్రాలు నటిస్తున్నట్లు నిధి తెలిపారు. త్వరలో 2 తెలుగు సినిమాలు ప్రారంభం అవుతున్నాయన్నారు. ప్రధాని మోదీ ఇండోనేషియాలో ఉన్న 1000 ఏళ్ల క్రితం నాటి హిందూ ఆలయాన్ని సందర్శించారు. యోగకర్తలో ఉన్న ప్రభన్నన్ ఆలయాన్ని ఆయన విజిట్ చేసి అక్కడ పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీతో పాటు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో కూడా ఆలయానికి వెళ్లారు. ప్రభనన్ ఆలయంలో త్రిమూర్తులు కొలువై ఉన్నారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర్ల నిలయమే ప్రభనన్ ఆలయం. ఆలయంలో కాసేపు ఓం నమః శివాయ అని భక్తులతో కలిసి మోదీ పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇరాన్తో యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల ఇరు దేశాలు స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో 2026 సదస్సు వేదికగా ఇరాన్పై విమర్శలు చేశారు. ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తోందని ట్రంప్, శాంతి ఒప్పందం ముగిసిందని, ఇకపై ఇరాన్తో ఎలాంటి చర్చలు జరపబోమని, ఆ చర్చలు జరపడం కూడా సమయం వృధా అని కుండబద్దలు కొట్టారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపాయి. I think it's over. I don't want to deal with them anymore. They're scum. You know what scum is? They're scum. They're sick people. They're led by sick people. And they're vicious, violent people.
And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're liars. We make a deal. And if I make a deal with him, we have a deal. And he goes out, he talks. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. It's over. I think it's over. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.